చెప్పండి సార్, ఎట్లా చూస్తారు మరి ప్రభుత్వ వైఖరిని ఏ విధంగా చూడాలి? ఇట్లా ఈరోజు మధు పార్క్ అంటున్నారు, మరి రేపు ఇంకా ఇంకా వేరే విధంగా కూడా ఉండబోతుందా? ఆల్రెడీ 10,000 ఇళ్ళకి గెజిటెడ్ నోటీస్ ఇచ్చారండి. వాళ్ళకి సరైన డిపిఆర్ కూడా ఏమీ లేదు. జస్ట్ పవర్ పాయింట్కే ఇంత గెజిటెడ్ 10,000 మంది ఇచ్చారంటే తర్వాత ఎన్ని లక్షల ఇల్లులు పోతాయన్నది తెలీదు. మేము కూడా ఫస్ట్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నామండి, మేము మూసి ప్రక్షాళనకి ఎప్పుడు వ్యతిరేకం కాదు, చేసుకోమనండి. ఫస్ట్ ఏదైనా ప్రాసెస్లు ఎలా ఉండదు, ఏబిసిడి అని స్టార్ట్ చేస్తారు తప్ప డైరెక్ట్గా జెడ్లోకి వెళ్ళరు కదా. ఏబిసిడిలో ఫస్ట్ ప్రాసెస్ ఏంటి, మురికి నీళ్ళు ఏం కలవకుండా ఫస్ట్ చేసుకోవాలి. మొత్తం అది నెక్స్ట్ ఆల్టర్నేట్ డ్రైనేజ్ సిస్టమ్ చూసుకోవాలి. దాని తర్వాత బ్యూటిఫికేషన్ కదా. మేము బ్యూటిఫికేషన్ వ్యతిరేకం కాదండి. బ్యూటిఫికేషన్ అయితే మాకే మంచిది కదండి. దోమలు అన్నీ పోతాయి, స్మెల్ అంతా పోతుంది కదా మాకు. మేము గత 15 సంవత్సరాల నుంచి ఉన్నామండి. చెప్పాలంటే మాకు ఇక్కడ ఎటువంటి స్మెల్ కూడా ఎక్కడ మాకు ఉండదండి మాకు. ఎందుకంటే వాటర్ ఎక్కడ నిల్వ ఉండదు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అది. అంటే ఈ అపార్ట్మెంట్ ఖాళీ చేయకపోతే జీరో వ్యాలీ చేస్తాము అని చెప్పేసి ముఖ్యమంత్రి స్వయంగా చెప్పడం జరిగింది. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? సార్, ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారే మొన్న రీసెంట్గా పవర్ పాయింట్ ఇచ్చినప్పుడు అన్నారు, నేనేమన్నా మూట కట్టుకుని వెళ్ళిపోతామా, నేను ఎక్కడికైనా పైకి వెళ్ళిపోతామా, ఆ ఫెసిలిటీ ఉందా అని. మేము కూడా మూట కట్టుకుని వెళ్ళవండి. మేము కూడా నెక్స్ట్ మా పిల్లలకి ఇస్తాం అంతే. మేము ఇక్కడే ఉంటే ఇక్కడే వస్తాం. మాకు జీరో వ్యాలీ అయినా పర్లేదు, ఏ వ్యాలీ అయినా పర్లేదు. మాకు ఇప్పుడు వ్యాలీ వస్తే తీసుకెళ్ళి మాకు ఏమైనా చిత్రగుప్తుడు అని తీసుకెళ్ళి అపార్ట్మెంట్ పైకి తీసుకెళ్ళమంటాడండి. మేము ఇక్కడే ఉంటాం, ఇక్కడే వస్తాం. రైట్. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి అంటున్నాడు, ఇప్పుడు కొత్త పాయింట్ కొత్త సెట్ ఇప్పిస్తున్నాము, తీసుకోకపోతే బాగుండదు, పాత బట్టలు ఎందుకు, కాదు కూడదు అనుకుంటే పోయేటోడు పోని, ఉండేటోళ్ళకైతే ఇంకో రకంగా ఉంటుంది, అది ఆలోచన చేయాలి అని అంటున్నాడు. ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి చూస్తే చాలామందికి ఆ ప్యాంటు కాదండి, చిరిగిపోయి నిక్కలేసి తిరుగుతున్నారు. దయచేసి ఆ కొత్త ప్యాంటు షర్టు వాళ్ళకి ఇమ్మని కోరుతున్నాం మేము. ఎందుకు మాకు అవసరం లేదు, మేము చిరిగిపోయినైనా ఇలాగే తిరుగుతూ కూర్చుంటాం, మాకు ఇబ్బంది ఏం లేదు. మాకు పాత పడ్డా కూడా మేము ఇది మనకి సర్ఫ్ ఎక్సెల్తో ఉతుక్కుని మేము అయ్యే వేసుకుంటాం. మరి కాదు కూడదని హైడ్రాలో జరిగినట్లనే హైడ్రా కూడా ఇక్కడ జరిగింది, మీరు అందరు చూసిందే. అదేవిధంగా బుల్డోజర్ మధు పార్క్ కాడికి వస్తే మరి ఏ విధంగా ఉండబోతుంది మీ కార్యాచరణ, ఏమనుకుంటున్నారు? అడ్డంగా ఉండిపోతామండి. ఇంకా మాది బుల్డేజర్ వచ్చే అంత సీన్ లేదండి. ఎందుకంటే హైడ్రా అనేది డిఫరెంట్. దిస్ నాట్ కమ్స్ అండర్ హైడ్రా కింద రాదు. ఇది మూసీ రిలేటెడ్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కింద వస్తుంది. ఇది మాది అంతా పట్టా ల్యాండ్ అని చెప్పే కదండి వాళ్ళు నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. అరే మొన్న మనం చూసినాం కదా, ఖమ్మంలో కూడా భూదాన్ భూములలో పేదవాళ్ళు ఉంటే కూడా అక్కడ కూడా కొన్ని వందల ఇళ్ళని కూడా కూల్చేయడం అనేది జరిగింది కదా. అదే పరిస్థితి ఇక్కడ వస్తే ఎట్లా ఉండబోతుంది? సరే, పాపం భూదాన్ వాళ్ళకి ఏంటంటే, పాపం భూదానం చేసే వాళ్ళ ఒక పట్టా తప్ప వాళ్ళకి రిజిస్టర్ ల్యాండ్ లేదు కాబట్టి అమాయకులు చేసి ఒక్క రోజులో పాపం వాళ్ళందరినీ చేశారు. నిజంగా అది మానవీయ కోణంతో ఆలోచించారు, చాలా తప్పు. రేవంత్ రెడ్డి గారికి ఇది కంపల్సరీ మచ్చ. నాకు తెలుసు నెక్స్ట్ రావాలన్నా కూడా ఇది నాకు తెలిసిన ఆయన ప్రభుత్వం కూడా ఉండదేమో అని నాకు డౌట్ యాక్చువల్లీ. రైట్, ఇది పరిస్థితి. అంటే పేదల ఇండ్లు కూల్చేయడమే కాకుండా ప్రజలను ఎంతో ఇబ్బందులు పెడుతున్నాడు. ఈరోజు మేము పట్టల కొన్న మా అపార్ట్మెంట్లు మేము కట్టుకొని కూలి అంటే ఒక్కొక్క పైసను పోగు చేసుకొని చాలామంది వరకు మనకి ఇప్పటిదాకా చెప్పారు. అంటే మా జీతాలు చిన్న మధ్యతరగతి కుటుంబాలమై ఇక్కడ ఉండేటి, వాళ్ళలాగా హై క్లాస్ కాదు. రేవంత్ రెడ్డి మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. నేను కట్టుకొని పైన పోతున్నానా అని చెప్పేసి ఆయన అంటాడు. మరి మేము కట్టుకొని పోతామా, మా పిల్లలకే ఇస్తాం కదా. అంటే కుటుంబాలు తరతరాల్లో వస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళ ఆస్తులు తండ్రులు సంపాదించినవి, మనమల కొడుకులు సంపాదించినవి తండ్రులకు అన్నట్లా పూర్వీకులు సంపాదించినవి అందరూ ఇప్పుడు మనం తింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. అలాంటి మాటలు ఎట్లా మాట్లాడతాడు, వీడికి ఎట్లా వస్తుంది? ఈ బుల్డోజర్ వస్తే బుల్డోజర్కి అడ్డమైన వండుకుంటాం. ఇక్కడ 400 కుటుంబాలు ఉంటాయి, అంటే 400 ఫ్యామిలీ ఉంటాయి, అంటే దాదాపుగా 3-4 వేల జనాభా ఇక్కడ ఈ అపార్ట్మెంట్లలో ఉండబోతున్నాము. కాబట్టి మా మీది ఏదైతే బుల్డోజర్ జేసీబీ లెక్కిస్తాడో మనం చంపిన తర్వాతనే మా ఇండ్లను కూల్చేయాలి ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇప్పటికి 2 రోజులయ్యా మేము ఇక్కడ నిరాదీక్ష చేస్తున్నాము. ఇంకా చినుకుగా పెద్ద వాన ఉప్పెన్లాగా మారే అవకాశం ఉంది. దీన్ని వెంటనే ఈ డిపిఆర్లో ఈ అపార్ట్మెంట్ పేరు లేకుండా పెట్టుకుంటేనే బాగుంది ప్రభుత్వం, లేకుంటే మాత్రం వదిలిపెట్టేది లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇప్పటికే ప్రతిపక్ష నాయకులు కలిశారు, మమ్మల్ని ప్రజా సంఘాలలో కలిశారు, కుల సంఘాలలో కలిశారు, చాలా వరకు మాకు మద్దతు తెలుపుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఎందుకు నిమ్మకి నీరెట్టినట్లు ఉంటుందో మాకు అంతు చిక్కడం లేదు. అంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన వాడు అని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు చెప్పడం విన్నాము, మేము చూసినాం కూడా. అంటే ఈ అపార్ట్మెంట్ను కూల్చేసి అయినా రియల్ ఎస్టేట్ చేయడానికి ఒక పన్నాగం పట్టినట్లనే అనిపిస్తుంది. కానీ దీన్ని మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అందరం ఇక్కడనే మేము ఆవతి అయిన సరే అలా బుల్డోజర్కు అవసరమైతే పక్కనే మూసి ఉంది కదా, మూసి లేచి మమ్మల్ని కప్పేస్తాడా మరి చూద్దాము అని చెప్పేసి కూడా వాళ్ళు అనుకుంటున్న మాటలు ఇవి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.